జీవన అయితే వాళ్ళ అమ్మ జ్యోతి దగ్గరికి వెళ్ళి అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది. అది విని జ్యోతి అయితే ఏంటి జీవన చెప్పు అని చెప్పి అంటుంది. అది కాదమ్మా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను విను. ఆ కుట్టి ఉంది కదా, కుట్టి ఏమో ఆ బస్తీ గొడవలో బస్తీ వాళ్ళందరినీ పోగు చేసి తనైతే బస్తీ గొడవ గురించి న్యాయం న్యాయం చేయాలని చెప్పి తనైతే సునంద గారి తరపున ఆపోజిట్గా నిలబడింది. సునంద గారు అక్కడ ఫ్యాక్టరీలు కట్టాలనుకుంటున్నారు అని చెప్పి అంటుంది. అది విని జ్యోతి అయితే ఈ విషయం నీకెలా తెలుసు జీవన అని చెప్పి అంటుంది. ఇదంతా చోటగా వింటున్న వంశీ అలాగే ఇందమ్మ అయితే ఇది బాగానే చెప్తుందిరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా కూడా నేను పేపర్లో చూశానమ్మా, నాకు న్యూస్లో చూస్తేనే అర్థమైంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు కుట్టి సునంద గారి తరపున ఆపోజిట్గా వాదించాలని అనుకుంటుంది కదా, కుట్టి అలా వాదించాలనుకుంటుంది. ఒకవైపునేమో సునంద గారు నీకు ఈ కండిషన్ పెట్టారు, ఇప్పుడు నువ్వు కుట్టితో ఆ బస్తీ గొడవ నుండి తప్పుకుంటావు అని అడిగితే కుట్టి అయితే నీ మాట కాదనకుండా తప్పుకుంటుంది. సునంద గారు కూడా నిన్ను ఈ కేసుని వదిలేస్తారు అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే జ్యోతి అయితే ఒక్కసారిగా జీవన చెంప పగలగొట్టి నోర్మోయ్ జీవన అని చెప్పి అంటుంది. అది విని జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బయట ఉన్న ఇందమ్మ అలాగే వంశీ అయితే అది చూసి భయపడిపోయి ఒరే పదరా ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు పద పద అంటూ ఇందమ్మ అయితే వంశీని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక జ్యోతి అయితే జీవనతో ఎలా అంటుంది, ఏంటి జీవన నువ్వు ఇప్పుడు నా కోసం సునంద గారు పెట్టిన కండిషన్ కోసం కుట్టి తన బస్తీని వదులుకుంటుందా? కుట్టిని నమ్ముకొని ఎంతమంది బ్రతుకుతున్నారు? అయినా నీకు ఇలా ఆలోచించాలని ఎలా అనిపించింది? ఈ ఆలోచన రావడమే తప్పు. అయినా నువ్వు మానేసి నేను నీ దగ్గర ఎప్పుడైనా సరే కన్నీళ్ళు పెట్టుకున్నానా? నేను నిన్ను ఏమైనా పెళ్లి చేసుకో జీవన అని అడిగానా? నీకు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు కదా, శిక్షను అనుభవిస్తుంది నేను కదా, నీకెందుకు ఆ బాధ? అయినా నా కోసం ఇప్పుడు కుట్టిని తప్పుకోమంటే కుట్టి ఆ బస్తీ నుండి తప్పుకోవాలా? నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినే జీవన అయితే అది కాదమ్మా అని చెప్పి అంటే నోర్మి ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు కూడా ఆలోచించకు అని చెప్పి జ్యోతి అయితే జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కుట్టి చాలా మంచిది, తనను నమ్ముకొని ఎంతోమంది బ్రతుకుతున్నారు, దానికోసం కుట్టిని నేను ఇబ్బంది పెట్టలేను అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.